15 ఏళ్ల వయసు. ఈ వయసులో మనం ఏం చేసుంటాం? మనమే కాదు చాలామంది పిల్లలు ఈ వయసులో స్కూల్లో క్రికెట్ ఆడుతుంటారు. కానీ ఈ కుర్రోడు మాత్రం అంతర్జాతీయ స్థాయిలో బౌలర్స్‌ని భయపెడుతుంటాడు. అతడే వైభవ్ సూర్యవంశీ. ఇండియా ఏ వర్సెస్ శ్రీలంక ఏ ఫైనల్. ఒత్తిడి అంతా ఇండియా మీదే. కానీ గ్రీజులోకొచ్చిన వైభవ్ వంశీ మీద కాదు. అతడు టార్గెట్ చేసింది రికార్డుల మీద. మొదటి బంతి నుంచి శ్రీలంక బౌలర్‌పై దాడి చేయడం మొదలుపెట్టాడు. 4, 6, మళ్ళీ 4, మళ్ళీ 6. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు మాత్రం కాదు. టీవీలో ముందున్న ప్రతి భారతీయ క్రికెట్ అభిమాని షాక్ అయ్యాడు. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అవును, మీరు విన్నది నిజమే. 11 బంతుల్లోనే 50. లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ ఇది. శ్రీలంక బౌలర్స్ ప్లాన్ మార్చారు, ఫీల్డ్ మార్చారు, కానీ ఒక విషయం మాత్రం మార్చలేకపోయారు. వైభవ్ దూకుడు. కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేశాడు. సెంచరీ కేవలం 6 పరుగుల దూరంలో ఆగిపోయిన కోట్లాది మంది భారతీయుల హృదయాలను, అభిమానులను ఎంతగానో అలరించాడు. ఇది కేవలం ఒక ఇన్నింగ్స్ కాదు, ఇది భారత్ క్రికెట్ భవిష్యత్ ఇచ్చినటువంటి హెచ్చరిక. నేను వచ్చేసాను, ఇక నన్ను ఆపడం కష్టమే. ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచ క్రికెట్‌కు వైభవ్ ఇచ్చిన సందేశం.